హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. మీడియా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అండ్ టీమ్ మొత్తానికి హార్టీ వెల్కమ్. ఐ రిక్వెస్ట్ 105 minutes మూవీ టీమ్ అందరూ కూడా ప్లీజ్ ఇక్కడ ఫ్రంట్ రోలో చైర్స్ మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ హియర్. 105 minutes జనవరి 26th నుంచి మనకి ఒక సరికొత్త యూనిక్ ఎక్స్పీరియన్స్ని అందించడానికి మన ముందుకు రాబోతున్న ఒక మూవీ. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ఒక లిరికల్ సాంగ్ ఇవన్నీ చూస్తే చాలామందికి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది. అండ్ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న క్యూరియాసిటీ కూడా పెరిగింది అనే చెప్పాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాకి సంబంధించిన మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ సింగిల్ షాట్ అండ్ సింగిల్ క్యారెక్టర్. ఈ కాన్సెప్ట్ గురించి మనం ఎంత డిస్కస్ చేసుకున్నా తక్కువే అవుతుందండి. ఆ ఒక్క కాన్సెప్ట్ చాలు మనందరం థియేటర్స్కి వెళ్ళి ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ కోసం మనం థియేటర్స్లో ఎదురు చూడాలి అనే విషయం మనకు చెప్పకనే చెప్తోంది సినిమా 105 minutes. సో అసలు ఈ 105 minutes సినిమాలో ఏం జరగబోతోంది, సింగిల్ క్యారెక్టర్ అని చెప్తున్నారు కాబట్టి అఫ్కోర్స్ హన్సిక గారు లాంటి అందం స్క్రీన్ పైన ఉంటే 105 ఏంటి, ఎన్ని నిమిషాలైనా ఆవిడ్ని అలా చూస్తూ ఉండిపోవచ్చు. అండ్ అంత అద్భుతంగా క్యారెక్టర్ని హోల్డ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న యాక్ట్రెస్ కూడా హన్సిక గారు కాబట్టి 105 minutes మనల్ని కంప్లీట్గా హన్సిక గారు గ్రిప్లో ఉంచి సినిమాని ఆద్యంతం మనం ఎంజాయ్ చేసే విధంగా, ఎక్స్పీరియన్స్ చేసే విధంగా హన్సిక గారు మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో మరి రీసెంట్ టైమ్స్లో హన్సిక గారు బ్యాక్ టు బ్యాక్ వండర్ఫుల్ మూవీస్తో మన ముందుకు వస్తున్న విషయం తెలిసిందే కాబట్టి మనం 105 minutes కోసం ఎదురు చూడాల్సిందే. Jan 26th నుంచి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తోంది 105 minutes. మరి ఈ సినిమా గురించి, ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి మనం చాలా మాట్లాడుకోవాలి. బట్ అన్నిటికంటే ముందు ఇవాళ దేని గురించి అయితే మనందరం ఇక్కడ అసెంబ్ల్ అయ్యామో ఆ సెగ్మెంట్లోకే వెళ్ళిపోదాము. దట్ ఈస్ ద ట్రైలర్ లాంచ్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఆబ్వియస్గా ఇంత యునీక్ కాన్సెప్ట్తో మన ముందుకు వస్తున్న సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎలా ఉండబోతోంది, ఆడియన్స్ని ఎలా అట్రాక్ట్ చేయబోతోంది అన్న క్యూరియాసిటీ డెఫినెట్గా మనందరిలో ఉంది. అండ్ సినిమా ఎలా అయితే కొత్తగా యునీక్గా ఉందో ఇవాళ ట్రైలర్ లాంచ్ కూడా మనం అలాగే యునీక్గా చేసుకోబోతున్నాం అనమాట. సో జనరల్గా ట్రైలర్ లాంచ్ అనగానే మనం ఎవరైనా గెస్ట్ని అలాగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. కానీ ఇవాళ మన ముందుకు ఒక క్యారెక్టరే వచ్చి ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. మరి ఇక్కడ ఏం జరగబోతోంది అనేది నాకు కూడా ఐడియా లేదు. మీలాగే నేను కూడా ఇక్కడే విట్నెస్ చేయబోతున్నాను అనమాట. సో ఆలస్యం చేయకుండా ట్రైలర్ లాంచ్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాము. మరి ఆ స్పెషల్ పర్సన్ని, స్పెషల్ క్యారెక్టర్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఒక్కసారి లైట్స్ అన్ని ఆఫ్ చేసేసేయండి ప్లీజ్. కెన్ వీ హ్యావ్ ద లైట్స్ ఆఫ్? And ఒక్కసారి put your hands together to welcome the special person on stage. Welcome to the trailer launch, guys, for 105. Thank you. Wow, that's amazing. So yes, the character స్టేజ్ పైకి వచ్చి మనకి ట్రైలర్ లాంచ్ చెప్పేశాక ఇంకా ఆలస్యం చేయకుండా లైట్స్ ఆఫ్ అండ్ ప్లీజ్ ప్లే ద ట్రైలర్ ఆన్ స్క్రీన్. 105 minutes ట్రైలర్ని ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. దాట్ వాజ్ అ ఫెంటాస్టిక్ స్టార్ట్ బై హన్సిక గారు.
లైట్స్ ఆఫ్. వావ్, దాట్స్ బ్రిలియంట్. ఐ థింక్ ఇంత వండర్ఫుల్ ట్రైలర్ ఇంకొకసారి చూస్తే బాగుంటుందేమో. ముచ్చటగా మూడోసారి చూద్దాము. ఓకేనా? కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ వన్స్ అగైన్ ప్లీజ్? లైట్స్ ఆఫ్ చేసి ఇంకొకసారి ట్రైలర్ ప్లే చేయండి. ఓకే, సో ట్రైలర్ అయితే ఒక రేంజ్లో ఉందండి నిజంగా. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఒక సింగిల్ క్యారెక్టర్ మీద ట్రైలర్ని ఇంత అద్భుతంగా కట్ చేయడం కూడా చాలా చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. ఐఎమ్ ష్యూర్ రేపు సినిమా కూడా ద 105 minutes ఆఫ్ ద ఫిల్మ్ కూడా ఇంతే ఎంగేజింగ్గా, ఇంతే థ్రిల్లింగ్గా ఉంటుంది అని అర్థమైపోతుంది ట్రైలర్ చూస్తుంటే. అండ్ డెఫినెట్గా సింగిల్ షాట్ అండ్ సింగిల్ క్యారెక్టర్తో ఒక మూవీ అనగానే చాలా మందిలో చాలా క్వశ్చన్స్, చాలా ఎక్సైట్మెంట్, చాలా క్యూరియాసిటీ ఉంటూనే ఉంటుంది. సో మరి ఆన్ సెట్ అసలు ఈ సింగిల్ షాట్ని ఎలా చేసి ఉండొచ్చు, సింగిల్ క్యారెక్టర్ ఇంత సినిమాని ఎలా మోసుండొచ్చు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది తెలుసుకోవడానికి. అఫ్ కోర్స్ మనం వాళ్ళు షూట్ చేసిన అన్ని రోజుల్ని చూడకపోయినా కొన్ని గ్లిమ్సెస్ని మాత్రం చూడొచ్చు త్రూ మేకింగ్ వీడియో. సో 105 minutes మేకింగ్ వీడియో ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? లైట్స్ ఆఫ్. సో ఎస్, దాట్స్ 105 minutes మేకింగ్ వీడియో మనం చూసేసాము. నిజంగా ఒక సింగిల్ షాట్లో సినిమా చేయాలి అని అంటే దాని వెనక ఎంత టెక్నికల్ బ్రిలియన్స్ ఉండాలి, యాక్టింగ్ బ్రిలియన్స్ ఉండాలి, అండ్ ఎంత కష్టం ప్లానింగ్ ఉండాలి అనేది మనం వీ కెన్ జస్ట్ ఇమాజిన్.
ఐ థింక్ ఒక్కసారి ద టీమ్ డిజర్వ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఒక ఎక్స్పెరిమెంట్, ఒక సాహసం అనే చెప్పాలి. సో అటువంటి వండర్ఫుల్ అటెంప్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ 105 minutes పాటు, అంటే మనం చూస్తున్న 105 minutes సినిమాలో కూడా 105 minutes ద రియల్ టైం అని కూడా చెప్పాలన్నమాట. సో ఆ 105 minutes పాటు హన్సిక గారు ఆ క్యారెక్టర్ని ఎలా మెయింటైన్ చేసి ఉంటారు అనేది నిజంగా చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అండ్ ఐ థింక్ రాజు దుస్సా గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఇలాంటి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ని తెలుగు ఆడియన్స్కి అండ్ ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్కి అందించాలి అనే ఒక థాట్ రావడం, అండ్ డెఫినెట్లీ అలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ థాట్ని ముందుకు తీసుకురావాలి అంటే ప్రొడ్యూసర్స్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ పైన మన ముందుకు తీసుకొస్తున్నారు బొమ్మక్ శివ గారు. అండ్ అఫ్ కోర్స్ సుమన్ గారు కో ప్రొడ్యూసర్గా మాంక్ ఫిల్మ్స్తో సహా ఈ చిత్రాన్ని మనకు అందించడం జరుగుతుంది. అండ్ రాజు దుస్సా గారు నిజంగా గట్సీ డైరెక్టర్ అనిపించుకున్నారండి. రావడమే ఇటువంటి కాన్సెప్ట్ని అనుకోవడం, అది చెయ్యాలి అంటే దానికి ఎగ్జిక్యూషన్కి ఎంత శ్రమ ఉంటుంది అనేది మేమందరం ఇమాజిన్ చేసుకోగలుగుతాము. బట్ ఐఎమ్ రియల్లీ క్యూరియస్ టు నో ఎన్ని రిహార్సల్స్ చేసి ఉంటారు, ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు అనేది. అండ్ అఫ్ కోర్స్ కిషోర్ గారు, ద సినిమాటోగ్రాఫర్ ఆఫ్ ద ఫిల్మ్, ఈ సినిమాని సింగిల్ షాట్లో ఒక లైటింగ్ విషయం ఏంటి, ఒక ఫోకస్ విషయం ఏంటి, నాకు తెలిసి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. ఒక సింగిల్ షాట్లో ఒక సినిమాని తీయాలి అంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుంది అండ్ ఎంత ప్లానింగ్ ఉంటుంది అని చెప్పి ఐఎమ్ షూర్ కిషోర్ గారు అండ్ హిస్ టీమ్ చాలా చాలా అద్భుతంగా చేశారు అని అర్థమవుతుంది ట్రైలర్ చూస్తుంటే. అలాంగ్ విత్ అండ్ ఇలాంటి ఒక కాన్సెప్ట్లో ఒక సింగిల్ షాట్లో విఎఫ్ఎక్స్ సీజీ కూడా ఇంత అద్భుతంగా ఇన్వాల్వ్ అయి ఉండడం, ఒక యాక్టర్గా వాటిని కూడా ఇమాజిన్ చేసుకుంటూ రియాక్ట్ అవ్వడం, ఇట్స్ అమేజింగ్, ఇట్స్ బ్రిలియంట్ అని చెప్పాలి. సో హన్సిక గారి గురించి మనం ఎన్నో కమర్షియల్ మూవీస్లో, బోల్డ్ అన్ని వండర్ఫుల్ మూవీస్లో చూస్తూ వచ్చాము. కనుక యాక్ట్రెస్గా ఆవిడ అప్పుడప్పుడు మనకి ఇచ్చే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఇలా చాలా స్పెషల్గా ఉంటూ ఉంటాయి. ఐఎమ్ షూర్ హన్సిక గారిలోని యాక్ట్రెస్ని మనం ఈ సినిమాలో చాలా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తాము అని అర్థమవుతుంది. సో Jan 26th నుంచి థియేటర్స్లో ఈ సినిమా మన ముందుకు వస్తుంది. ఐఎమ్ షూర్ Jan 26th అనేది ఇండియన్స్ అందరికీ బాగా గుర్తుండే డేటే కాబట్టి హ్యాపీగా Jan 26th గుర్తుపెట్టుకుని థియేటర్స్కి వెళ్ళి ఇలాంటి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ మనం పొందొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో ఎస్, అండ్ శామ్ సిఎస్ గారి మ్యూజిక్ గురించి డెఫినెట్లీ ఎంత చెప్పినా తక్కువే అండి. అండ్ విక్రమ్ వేద లాంటి సినిమాల దగ్గర నుంచి ఆయన ఎన్నో జానర్స్లో ఎన్నో మూవీస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎన్నో లాంగ్వేజెస్లో ఆయన వర్క్ చేసి మంచి మంచి సక్సెస్ఫుల్ మూవీస్కి చేయడం మనందరం చూసాము. సో అలాంటి ఒక బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్ గారు మనం చూసాము. ట్రైలర్ ఎంత అద్భుతంగా ఉందో, అండ్ లిరికల్ వీడియో కూడా ఆల్రెడీ ఆ ఇంగ్లీష్ లిరిక్స్తో రిలీజ్ అయిన వీడియో కూడా చాలా చాలా వండర్ఫుల్గా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐఎమ్ షూర్ ఈ సినిమాకి మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద, ఐ థింక్ ఈ సినిమాలో డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి అనుకుంటా అండి. ట్రైలర్లో ఒక్క డైలాగ్ కూడా వినిపించలేదు మాకు. సో ఓవరాల్గా హన్సిక గారి ఎక్స్ప్రెషన్స్ అండ్ శామ్ గారి మ్యూజిక్ అండ్ అఫ్ కోర్స్ సినిమాటోగ్రఫీ కూడా మాట్లాడుతుందని అర్థమవుతుంది. సో ఇంకెవరు మాట్లాడతారు? హన్సిక ఎవరిని చూసి లేదా దేన్ని చూసి భయపడుతున్నారు? ఐ థింక్ జాను ఈజ్ ద నేమ్ ఆఫ్ క్యారెక్టర్ అని అనుకుంటున్నాను. సో జాను ఇంకా ఎలాంటి ఇమోషన్స్ని మనకి అందించబోతోంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ 105 minutes అనేది సినిమా తీసిన తర్వాత పెట్టిన పేరా టైటిల్, లేకపోతే ముందు 105 minutes కావాలనుకున్నారా? ముందే అనుకున్నారు. వావ్, 105 minutes టైటిల్ అనుకుని 105 minutes ఎగ్జాక్ట్గా డ్యూరేషన్ వచ్చేలా చేశారంటే అది కూడా ఒక ఛాలెంజే. సో ఎస్, ఈ సినిమాకి సంబంధించి చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి. అండ్ బ్రహ్మ కడలి గారు వెరీ రెనౌడ్ ప్రొడక్షన్ డిజైనర్ ఇన్ అవర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. సో ఇలాంటి సినిమాకి ఎలాంటి టెక్నికల్ బ్రిలియన్స్ కావాలో అలాంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ హన్సిక గారిని మనం 26th ఒక సరికొత్త క్యారెక్టర్లో చూసి ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద ఫిల్మ్. బట్ ఇప్పుడైతే ఈ 105 minutes గురించి టీమ్ ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్తారో తెలియాలంటే టీమ్ని పిలిచేయాలి. సో ముందుగా ఐ రిక్వెస్ట్ ద ప్రొడ్యూసర్ శివ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. బొమ్మక్ శివ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్ పైన ఫర్ ద ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఇలాంటి ఒక
యూనిక్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్తో మన ముందుకు వస్తున్నారు అంటే డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాలి. సో బిజినెస్ మ్యాన్ టర్న్డ్ ప్రొడ్యూసర్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అండ్ అలాగే కో ప్రొడ్యూసర్ సుమన్ ప్రసాద్ బాగే గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మాంక్ ఫిల్మ్స్ బ్యానర్ పైన సహ నిర్మాతగా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు సుమన్ ప్రసాద్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ డిఓపి కిషోర్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? సో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్స్ డిఓపి కిషోర్ గారు, వెల్కమ్. అండ్ ఎడిటర్ శ్యామ్ గారు ఈజ్ హియర్, లెట్ మీ వెల్కమ్ శ్యామ్ గారు ఆన్ స్టేజ్. సో సింగిల్ షాట్ ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ ఏమిటో ఇవాళ తెలుసుకోవాలి నుంచి. మామూలుగా అయితే రకరకాల షార్ట్స్ని రకరకాలుగా ఎడిట్ చేస్తూ ఉంటారు, సో చూద్దాం. అండ్ విఎఫ్ఎక్స్ ఫణి గారు ఈజ్ హియర్, కెన్ వీ హ్యావ్ ఫణి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ కలరిస్ట్ శివ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనందరం గర్వపడే RRR, బాహుబలి ఇలాంటి చిత్రాలకి వర్క్ చేసినటువంటి కలరిస్ట్ శివ గారు ఈ సినిమాకి కూడా వర్క్ చేయడం స్పెషాలిటీ, వెల్కమ్ అండి. అండ్ డిజైనర్ సుధీర్ గారు ఈజ్ హియర్, సుధీర్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ ఇలాంటి ఒక యూనిక్ కంటెంట్తో తెలుగు ప్రేక్షకుల ముందుకి వస్తున్నటువంటి మన డైరెక్టర్ రాజు దుస్సా గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికిస్తున్నాము. రాజు దుస్సా గారు ప్లీజ్ వెల్కమ్. ఎస్, ఇందాక ట్రైలర్ లాంచ్ కోసం మనకందరికీ ఎంట్రీ ఇచ్చినటువంటి జాను ఇప్పుడు హన్సికగా మారి మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు అనమాట. సో హన్సిక గారు వచ్చిన తర్వాత తన మాటలు కూడా మనం విందాము. బట్ బిఫోర్ దట్ టీమ్ మాటలు అయితే వినేద్దాము. సో ముందుగా ఫణి గారి మాటలు విందాము. వద్దండి, ఆయన ఎంత మర్యాదగా చెప్తున్నారు, వద్దండి. అంతే అంతే అంటారా? లేదు, ఆల్రెడీ విఎఫ్ఎక్స్ ఇక్కడ ట్రైలర్లో చూస్తే కూడా అర్థమవుతోంది. సో ఓకే, అయితే శ్యామ్ గారికి ఇచ్చేద్దాం. శ్యామ్ గారు, నాకు ఇందాకే ఓ డౌట్ వచ్చింది, మీరు క్లియర్ చేయాలి కదండి. ఆ సింగిల్ షాట్ మాట్లాడతారు, ఆయన కూడా మాట్లాడతారు. హాయ్ అండి, హలో, అందరికీ నమస్కారం. ఫస్ట్ నాకు ముందుకు రాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ రాజు గారికి, మా టీం అందరికీ ఫస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీ టీంకి మీరే ఆల్ ది బెస్ట్ చెప్పేశారు, మరి ఆడియన్స్కి ఏం చెప్తారు? 26 రోజు వచ్చి అందరూ తప్పకుండా థ్రిల్ ఫీల్ అవుతారు. థియేటర్కి రండి, థియేటర్లో ఆ థ్రిల్ ఎక్స్పీరియన్స్ అవ్వండి అని థ్యాంక్ యూ. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. ఎస్, శివ గారు ప్లీజ్. కలరిస్ట్ శివ గారు సార్ ఇక్కడ రావాలండి మీరు. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక 2 సంవత్సరాల ముందు ఒక కథ తీసుకొని అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చారు. సో ఆ కథ ఎవరు చేయాలి ఏంటి ఏం కదా అని అనుకుంటున్నప్పుడు అది ఫుల్ లెంత్ సీజీ సినిమా. సో బాహుబలి రేంజ్ సీజీ ఉంది. సో దాన్ని హ్యాండిల్ చేసేదానికి ఒక మనిషి కావాలి అని చెప్పేసి నన్ను చూస్ చేసుకున్నారు. నిజంగా ఆ ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత నేను చాలా హ్యాపీ అయ్యాను. ఫస్ట్ టైం డిఓపి డైరెక్టర్ ఇద్దరు వచ్చారు, ల్యాప్టాప్ తీసుకొని దాంట్లో మా షార్ట్స్ ఇలా ఉన్నాయి, సో మేము ఇలా ప్లాన్ చేసాం, ఇలా అనుకున్నాం, సో మాకు అవుట్పుట్ ఇలా ఉండాలి అని రెఫరెన్సెస్ సహా వచ్చారు వాళ్ళు. సో వాళ్ళని చూసి నాకు చాలా ముచ్చటైంది. సో జనరల్గా చాలా క్లారిటీగా ఉన్నారు ఇద్దరు. ఈ ప్రాజెక్ట్ నేను ఖచ్చితంగా పని చేయాలి అని అనుకొని డిసైడ్ అయిపోయి ఆ ప్రాజెక్ట్కి పని చేశాను. సో సీజీలు ప్లాన్ చేసుకొని యాక్చువల్గా సింగిల్ షాట్ అన్నప్పుడే నాకు చాలా క్యూరియస్గా ఉండే. ఫుల్ లెంత్ సినిమా ఒక సింగిల్ షాట్లో ఎలా తీసి ఉంటారు. మన హాలీవుడ్ మూవీస్ 1-2 చూసాం, కానీ మన తెలుగు సినిమా ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా తీశారు. సో అది కూడా కొత్త నాలెడ్జ్ నాకు తెలుసుకునేదానికి ఉంటుందన్న ఉద్దేశం కూడా ఈ సినిమా చేసేదానికి నాకు వన్ ఆఫ్ ది మెయిన్ ఇంటెన్షను. సో ఆ షాట్లు అవన్నీ చూసినప్పుడు వాళ్ళు స్టిచ్ చేసే విధానం అవన్నీ చూసి నాకు చాలా 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 ఇంట్రెస్ట్ అనిపించింది. సో లాస్ట్లో ఈ ఫణి ఎంటర్ అయ్యాడు సీజీకి. సో ఫణి ఎంటర్ అయ్యాడు. సో సీజీ కూడా చాలా న్యాచురల్గా సో వచ్చింది. దాంట్లో జనరల్గా మన సీజీలో వాటర్ కానీ స్మోక్ కానీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అలాంటివి చాలా రియలిస్టిక్గా తీసుకొని వచ్చాడు ఫణి. సో థ్యాంక్ యూ ఫణి, నా వరకు చాలా వరకు నువ్వు తగ్గించావు. సో చాలా బాగుంది.
సో నెక్స్ట్ ఫోటోగ్రఫీ కూడా చాలా చాలా ఇంటెన్స్గా ఉంటుంది. సో ఏదైతే ఎమోషన్ కన్వే చేయాలో కన్వే చేసే విధంగా ఉంది. సో దా కిషోర్ గారు సూపర్. సో నెక్స్ట్ రాజు గారు. రాజు గారికి ఈ సినిమా ఒక బేబీ లాంటిది. సో ఎన్ని కష్టాలు పడ్డాడో 2 సంవత్సరాల నుంచి. మామూలుగా ఒక ప్రెగ్నెంట్ కూడా 9 నెలల్లో డెలివరీ అయిపోతుందేమో, కానీ ఈయన బేబీ బయటకు వచ్చేదానికి మోర్ దాన్ 2 years పట్టింది. అట్ లాస్ట్ ఈ అచీవ్డ్ ఇట్ సార్. సో ఈరోజు వచ్చేదానికోసం ఆయన చాలా కలలు కన్నాడు. సో అట్ లాస్ట్ వచ్చేసావు. సో ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ శివ గారు. ఇట్లాంటి కథని జనరల్గా ఎవరైనా నరేట్ చేస్తే అది జనరల్గా ఎవరికి ఎక్కదు, ఎవరికి అర్థం కూడా కాదు. కానీ అలాంటి కథను అర్థం చేసుకొని దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ సో ఎవ్రీథింగ్ ఇచ్చి దానికి ఒక క్యారెక్టర్ పెద్ద ఆర్టిస్ట్ కావాలంటే ఆ ఆర్టిస్ట్కి కూడా సపోర్ట్ చేసి ఇంత చేశారంటే ప్రొడ్యూసర్కి మంచి టేస్ట్ ఉండాలి. సో అలాంటి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు అంటే సో ఇది వన్ ఆఫ్ ది దాన్ని ఏమంటారు లక్, తెలుగు సినిమా లక్. ఇది మంచి హిట్ అవ్వాలి. ఇట్లాంటి ప్రొడ్యూసర్ ఇంకా మరిన్ని సినిమాలు ఇట్లా ఎక్స్పెరిమెంట్ సినిమాలు చేయాలి. ఇట్లాంటి కొత్త మందికి ఆపర్చునిటీ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుధీర్ గారు ప్లీజ్. పర్లేదు, ఆ స్పీచ్కి సెపరేట్ రెమ్యూనరేషన్ లేదండి కదా కాదా? ఓకే, కిషోర్ గారు మాటలు వినిద్దాము. ఓ జాను ఈజ్ హియర్. ఓ మై గాడ్, లుక్ ఎట్ ద ఏంజల్ ఈజ్ కమింగ్ ఆన్ స్టేజ్. హన్సిక గారు హార్టీ వెల్కమ్. ట్రైలర్ చూసాం, 3 సార్లు చూడాలనిపించింది. సో 3 times we have enjoyed the trailer on screen. Hearty welcome to the beautiful and the very talented Hansika Garu on stage. అసలు ఇంత తక్కువ టైంలో అంత ఏంజలిక్గా రెడీ అయ్యి వచ్చారు చూసారా, అది కూడా ఒక టాలెంట్ అండి, మనం గుర్తించాలి. Done? Channels? Okay, na? Thank you. So yes, let's continue the speeches. And yes, Kishore garu మాట్లాడతారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ లాంచ్కి మీరు అందరూ వచ్చినందుకు. అండ్ మీ అందరికీ ట్రైలర్ నచ్చిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ మ్యామ్. ఇందాక మీరు ట్రైలర్ చూసి టెక్నికల్ టీం గురించి మాట్లాడారు. నిజంగానే నాకు చాలామంది మంచి టెక్నీషియన్ దొరికారు. 105 minutes సింగిల్ షాట్లో మూవీ మొత్తం తీయడం యాజ్ ఏ డిఓపిగా ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నార్మల్గా లెంతీ షాట్స్ తీయాలంటే మాకు చిన్న టెక్నికల్ సపోర్ట్ చాలా అవసరం, ఫోకస్ ఫుల్లర్స్ దగ్గర నుంచి అందరూ. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీలో ట్రావెల్లో నేను అందరితో చాలా పర్సనల్గా చాలా డీప్గా ట్రావెల్ అయ్యా. So I like to start with focus fuller my Kishan, my brother. And ఒక్క వైడ్ ఓపెన్లో 24 minutes 34 minutes సింగిల్ షాట్ని సింగిల్ టేక్లో ఎక్కడ ఫోకస్కి ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సింగిల్ షాట్లో క్లియర్గా ఎప్పుడు ఫోకస్ ఉండేలా చూశారు. థ్యాంక్ యూ కిషన్. అండ్ మై గింబల్ ఆపరేటర్ కిషోర్ గారు. ఆల్మోస్ట్ తన స్ట్రెంగ్త్ తనని చాలా ఇబ్బంది పెట్టాం, బట్ ఎప్పుడు తను అలసిపోకుండా ఎవరు టెక్నికల్గా గింబల్ పరంగా గింబల్ మూమెంట్లో కానీ జర్కలు కానీ లేకుండా షార్ట్స్కి సపోర్ట్ చేశారు. అండ్ ఈ అవుట్పుట్కి హెల్ప్ అయిన అండ్ మై లైట్ మ్యాన్స్ మీ మూవీ మొత్తం థండర్స్ ఉంటాయి. ఎవ్రీ థండర్ ఇస్ లైక్ మాన్యువల్గానే చేసాం మేము అన్నీ కూడా, బట్ వాళ్ళు కూడా షార్ట్ జరిగే టైంలో ఫోకస్గా ఉండి మేము ఎప్పుడు టెండర్ అంటే అప్పుడు థండర్స్ లైట్నింగ్ అది మాకు అవైలబుల్ ఉండేలా చేశారు. థ్యాంక్ యూ టీమ్. అండ్ మై టీమ్, మై చెంచు అండ్ శివ, వాళ్ళు ఇప్పుడు నా స్ట్రెంగ్త్, నా వెనకాల ఇప్పుడు నా సపోర్ట్గా ఉండి అవుట్పుట్కి హెల్ప్ చేస్తారు. అండ్ కమింగ్ టు టెక్నికల్ టీమ్, మై హెచ్ఓడీస్, ఈ మూవీ పర్ఫెక్ట్గా కలర్గా పర్ఫెక్ట్గా ఉండడానికి శివ గారు మూవీ చూసి
ఒకటే మాట అన్నారు, ఈ మూవీలో నువ్వు ఏదైతే షూట్ చేసావో అదే మనం ఉంచుదాము, ఏది టోన్స్ కానీ ఏం అప్లై చేయకుండా ఉంచుదాం అన్నారు. థ్యాంక్ యూ సార్, అది చాలా హెల్ప్ అయింది నాకు. ఏదైతే నేను న్యాచురల్గా నేను ఏదైతే అనుకున్నానో అదే ఉంది. అండ్ ఫణి గారు ఆల్మోస్ట్ 50 minutes విఎఫ్ఎక్స్ ఉంది మూవీలో. తన సపోర్ట్ చాలా హెల్ప్ అయ్యింది. అన్ని చాలా విధాలుగా మేము అండర్ వాటర్ సీక్వెన్స్ కానీ, ఫైర్ సీక్వెన్స్ కానీ, లేజర్ సీక్వెన్స్ కానీ, అవి లెంతీ షాట్లు ఎక్కడ విఎఫ్ఎక్స్కి మనం గ్రీన్ బెట్ వాడలేము. సో అవి ట్రాకింగ్ చేసి పర్ఫెక్ట్గా ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ బ్రహ్మగడలి గారు, మై ప్రొడక్షన్ డిజైనర్, తను ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో ఒక లైట్ ప్రాక్టికల్ పెట్టాలి అన్నా కూడా అది స్క్రిప్ట్లోనే ఉండేలాగా ప్లాన్ చేసి తను ఇక్కడ అది పెడదామని చెప్పి ప్లాన్ చేశారు. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ థ్యాంక్స్ టు రాజు గారు అండ్ ప్రొడ్యూసర్ గారు నాకు ఈ స్క్రిప్ట్కి నన్ను డిఓపిగా తీసుకున్నందుకు. అండ్ రూపా గారు నన్ను అసలు రూపా కిరణ్ రాజు గారికి నన్ను పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ హన్సిక గారు, ఆల్మోస్ట్ ఇది సెకండ్ ఫిలిం, లాస్ట్ 2 monthsలో సెకండ్ ఫిలిం రిలీజ్, మై నేమ్ శృతి, తర్వాత 105 ఫిలిం. థ్యాంక్ యూ మ్యామ్, మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మా ఎడిటర్ శ్యామ్ గారు, సింగిల్ షాట్లో ఎడిటర్ ఎందుకు అని చెప్పి చాలామంది అడిగారు. బట్ ఇది స్టిచ్చింగ్స్ చేయాలి అండ్ మా నార్మల్ సినిమా కన్నా తను ఎక్కువ ఇబ్బంది పెట్టామని చెప్పి మా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ నా నమస్కారం. అండ్ మిగతా మా టెక్నీషియన్స్కి, ప్రొడ్యూసర్స్కి, మా లీడింగ్ లేడీ గట్సి హన్సికకి. ఇంతకుముందు మా కలరిస్ట్ గారు మాట్లాడుతూ ప్రొడ్యూసర్కి ఇలాంటి సినిమా చేయాలంటే టేస్ట్ ఉండాలి అని అన్నారు. టేస్ట్ కంటే ముందు డెబ్యూగా ప్రొడ్యూస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ని బ్యాకప్ చేయాలంటే గట్స్ ఉండాలి. సో బ్రదర్, హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి సినిమా డెబ్యూ ప్రొడ్యూసర్గా, డెబ్యూ డైరెక్టర్తో ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ని పెట్టుకొని కొత్త టీంకు బ్యాకప్ ఇస్తూ ఇలాంటి కంటెంట్ని మా తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఈ సినిమాకు నేను నా మాంగ్ ఫిలిమ్స్ అసోసియేషన్ అయిన దానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ కంటెంట్ టు డిస్ట్రిబ్యూట్ ఇన్ స్పెషల్లీ ఇన్ థియేట్రికల్ అండ్ డిజిటల్ స్పేస్. ఇప్పటివరకు మనం థియేట్రికల్గా చాలా సినిమాలు చేస్తాం, ఏదో కొన్ని థియేటర్లు చేస్తాము, తర్వాత డిజిటల్కి వెళ్తాయి. ఈ మధ్య కాలంలో సినిమాని డివైడ్ చేసి మాట్లాడుతున్నారు. లైక్ ఇది ఓటీటీ సినిమా, ఇది థియేట్రికల్ సినిమా, ఇది కొన్నిసార్లు యూట్యూబ్ సినిమా అనేసి. సినిమా ఒకటే ఉంటుంది, సినిమా. ఓకే, దాన్ని తీసిన ప్రొడ్యూసరు, డైరెక్టరు, దానితోటి అసోసియేట్ అయిన ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో అది ఆ రకమైన సినిమా అవుతుంది. ఇది ఓవరాల్గా ఈ సినిమాకు అసోసియేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక సినిమా తీసిన తర్వాత మనం కొన్ని వేరియస్ థియేట్రికల్ చేసి డిజిటల్ చేసినాం, కానీ అంతకంటే మించి సినిమాని తీసుకెళ్ళొచ్చు. ఈ మధ్యలో మనం సో కాల్డ్ పాన్ ఇండియా సినిమాల గురించి వింటూనే ఉన్నాం. ప్రతి సినిమా ప్రతి ఒక్కరు పాన్ ఇండియా అని చెప్తున్నారు. బట్ దిస్ ఈజ్ టెక్నికల్లీ pan India and it's going to be pan world release film. I am guaranteeing for the producer and director and Hansika ma'am on behalf of media. Okay, so first దీన్ని మేము తెలుగులో వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాము. Then we are taking this film into various languages. టెక్నికల్గా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో there is no much dialogues, only expressions, screams, వాటితోటి అంటే చాలా లాంగ్ ప్యాక్. గ్రేట్ సంగీతం శ్రీనివాస్ గారు పుష్పక్ అని తీశారు. అలాంటి జాన్రాలో వచ్చిన సినిమా విత్ హారర్, థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ అండ్ విజువల్స్ వండర్. టెక్నికల్గా మనం సింగిల్ షాట్ తీయడమే చాలా ఎక్స్పెరిమెంట్ అనుకుంటే దాంతోపాటు విఎఫ్ఎక్స్ని ఇన్వాల్వ్ చేస్తూ కొందరు అనుకుంటారు లైక్ దేర్ ఇస్ జస్ట్ సమ్ స్టిచ్చింగ్ చేస్తూ వెళ్ళాలి, బట్ ఆ స్టిచ్ని మనం ఎంత పర్ఫెక్ట్గా చేసి సింగిల్ షాట్లో ప్రజెంట్ చేస్తామనడానికి చాలా విఎఫ్ఎక్స్ టీమ్కి కానీ మిగతా సినిమాటోగ్రఫర్ కానీ దానికి సహాయం చేసిన ఎడిటర్కి కానీ దాన్ని అదే థీమ్లో ప్రజెంట్ చేసిన కలరిస్ట్ కానీ అండ్ ఎస్పెషల్లీ శామ్ సిఎస్, ద మ్యాన్ బిహైండ్ దిస్ ఫిలిం. ఫర్ దిస్ విజువల్స్ హీ క్రియేటెడ్ లైక్
wow BGM, wow background score, and he gave one theme song also, which is there in English. And మెయిన్గా అంటే ఈ డిజిటల్ వరల్డ్లో, ఈ ఓటీటీ వరల్డ్లో ఒక ప్రొడ్యూసర్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ ఆపర్చునిటీస్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తామో దీని ద్వారా మాంగ్ ఫిల్మ్స్ మీకు చూపించబోతుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి సెట్ ఎగ్జాంపుల్ 105 minutes. Thank you, Raju Dussa garu, bringing this project for me, and our executive producer, especially Atluri Suresh Babu garu. ఎక్కడ ఉన్నారు సార్? మీరు యాక్చువల్లీ స్టేజ్ పైకి రావాలి. అండ్ దానికంటే ఎక్కువ ప్రతి స్టెప్కు నాకు ఎస్ చెప్పిన ప్రొడ్యూసర్ శివ గారికి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ లేటర్ ఆన్ స్టేజ్లో నేను మ్యామ్ అన్సికాని కలిశాను. ఐ మెట్ వండర్ఫుల్ మదర్, Ansika mother. Kalshi, I shared my strategies about this film, and I promise few things which is going to be, which I am going to be achieve it. And definitely 105 minutes is going to be a set, and it's going to be show some hope for upcoming producers and directors how to explore the market, especially digital market. Thank you everyone. Thank you so much. పర్ఫెక్ట్ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ 105 minutes మాంగ్ ఫిల్మ్స్కి ఒక గ్రేట్ స్టార్ట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అఫ్ కోర్స్ రుద్రాంశ్ సెల్యులాయిడ్స్తో ఇలాంటి ఒక సినిమాతో మన ముందుకి వస్తున్నటువంటి ప్రొడ్యూసర్ శివ గారి మాటలు వినేద్దాం. మొమ్మక్ శివ గారు, 105 minutes సినిమా చేసి మీరు 1 minute అయినా మాట్లాడాలి కదండి. రండి శివ గారు, ప్లీజ్ రండి. జస్ట్ 26th రిలీజ్ అని. ఓకే, సో సుమన్ గారు ఆయన తరపున కూడా చెప్తారా? ప్లీజ్. Sorry, Andarki, he has some stage fear. On behalf of Rudransh Media, I am saying hi to and namaste to all the media people. And this is going to be released on 26th January worldwide through good distribution houses, and we are going to announce those distribution houses with other event. Thank you, ma'am. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి ఇలాంటి యూనిక్ కంటెంట్ని, కాన్సెప్ట్కి శ్రీకారం చుట్టి ఇంత ఆయన అస్సలు ససేమిరా అంటున్నారండి. యా, మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ రాజు దుస్సా గారు మాట్లాడతారు. సార్, అందరికీ నమస్కారం. సో ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రొడ్యూసర్కి, మా హీరోయిన్కి, నా కో టెక్నీషియన్స్కి అందరికీ హాయ్. సినిమా నేను అనుకొని హన్సిక గారి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు, సో నేను స్టోరీ బోర్డ్తో వెళ్ళాను. స్టోరీ బోర్డ్తో వెళ్ళి ఆమెకు సీన్ టు సీన్ నేను ఏదైతే రాసుకున్నానో అది స్టోరీ బోర్డ్ నుంచి తీసుకెళ్ళి చూసినప్పుడు ఒకే సిట్టింగ్లో ఓకే అయింది. సో తనకు బాగా నచ్చి ఇన్వాల్వ్ అయింది. సినిమా నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ని కలిసినప్పుడు కథ విన్నాక, ఇది ఒకే అమ్మాయి అంటున్నావు, ఎట్లా వెళ్తూ ఉంటుంది సార్, ఆర్ఆర్తో కూర్చోబెడతాను, స్క్రీన్ ప్లేతో కూర్చోబెడతాను అన్నప్పుడు ఆయన ఏమి నమ్మాడో ఏమో, అది పక్క పెడితే నన్ను నమ్మి నాతోటి ఇంత ఖర్చు పెట్టి, నా పైన ఇంత ఖర్చు పెట్టి, నేను డెబ్యూ డైరెక్టర్ని, నా పైన ఇంత ఖర్చు పెట్టి సో ఈ సినిమా తీసినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా సో అది కొత్త డైరెక్టర్లకు ఏమనుకుంటారంటే ఒక కమర్షియల్ మూవీ, యాక్షన్స్, ఫైట్స్, సాంగ్స్ అనుకుంటారు కదా, బట్ దీంట్లో అలాంటి ఏమీ లేవు. సో డైలాగ్స్ కూడా లేవు పూర్తి సినిమాలో. అలాంటి సినిమాని నమ్మి నాతో చేశాడు. సో థ్యాంక్ యూ సార్. హన్సికాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు హన్సికాజీకి చెప్పాను, మేడం ఇది మీ క్యారెక్టర్ అని చెప్పాను. చాలా ఎగ్జైట్ అయ్యి ఒకే సిట్టింగ్లో ఓకే వేసింది. ఇంకా ఇది నా టెక్నీషియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కిషోర్ అప్పుడు ఇక్కడ లేడు, సో వేరే బయట ఉన్నప్పుడు నేను ఆయనకి స్టోరీ బోర్డ్ పంపించాను. చూసి తను వచ్చాక ఇన్వాల్వ్ అయ్యి ప్రతి షాట్ చూసుకుంటూ రాసుకున్నాం. తర్వాత నేను లొకేషన్లో కిషోర్ని, హన్సిక గారిని ఎంత కష్టపెట్టానో, షూటింగ్ అయిపోయాక మా ఫనీని, మా ఎడిటర్ని ఎంత కష్టపెట్టాను. ఇది నేను హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. హన్సిక గారు చేసిన ప్రతి షాటు, ఒక్కొక్క షాట్ చాలా లెంతీ. ఇంతవరకు ఆవిడ అంటే ఒక గ్లామర్ గర్ల్ని ఇలాంటి పర్ఫార్మెన్స్తో చూపించాలని అనుకున్నప్పుడు చాలా సపోర్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది. సీజీ మేము దీంట్లో ఎక్కడ గ్రీన్ మ్యాట్ వాడకుండా
టోటల్లీ అంతా లైవ్ లొకేషన్లో, కెమెరాలో స్టడీ షాట్ ఏది లేదు, ఇంత ట్రాకింగ్ షాటే. ప్రతి షాట్ని ప్రతి ఫ్రేమ్ని నాకు ఏదైతే కావాలో ఇంకా ఇప్పటికీ ఈ రోజు కూడా ఇంకా వర్క్ చేస్తున్నారు ఫనీ గారు. సో థ్యాంక్ యూ ఫనీ, థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్కి అండ్ హన్సికా మేడంకి సో థ్యాంక్ యూ. సినిమా 26వ తారీఖు వస్తుంది, సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్. సో మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని చెప్పని కోరుకుంటాను. సుమన్జీ మీరు వచ్చాక ఇది గుర్రాల పరిగెడుతోంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సారీ. సో రవి పబ్లిసిటీ డిజైనర్, ఏది కావాలంటే ఎప్పుడు ఎట్లా కావాలంటే అట్లా వేసి ఇచ్చారు నాకు. అండ్ మా కలరిస్ట్ గారు ఫస్ట్ వెళ్ళి కలిసాక అంటే వీడు కొత్తవాడు, వీడికి ఈ సినిమా చేయడం అవసరం ఏంటో అని అనుకోకుండా అంత పెద్ద టెక్నీషియన్ కంటెంట్ చూసి ఒక ఇది నేను చేస్తున్నాను అని నాకు మాట ఇచ్చి నాకు చాలా చేశారు. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. కొత్త గిత్త అని ఏముండదండి, సినిమా బాగా తీస్తే అది ఏదైనా కూడా ఎవరైనా పనిచేస్తారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. సూపర్బ్ అండి, సూపర్బ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా కొన్ని పేర్లు మర్చిపోయినట్టున్నారు. సారీ మా రవి గారు, సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు దీనికి ఉన్న డిపార్ట్మెంట్ చాలా తక్కువ, డైరెక్షన్ డిపార్ట్మెంట్. బట్ రవి గారు అన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యారు. హన్సిక గారితో మాట్లాడుతూ అంటే నేను చెప్పే సీన్ తను అర్థం చేసుకొని హన్సిక గారికి ఏం చెప్పాలి, ఎలా వెళ్ళాలి, ప్రతి షాట్లో నాకు హెల్ప్ అయ్యారు. సో రవి గారు ఎక్కడ? సో రవి గారు హాయ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జాను ఎస్, హన్సిక గారి మాటలు వినేద్దాం ఇప్పుడు. अंदर की नमस्कारम. Firstly, I'll start with apologizing कि हम लोग ने बहुत देर से शुरू किया आज. It was because of flights being delayed. Thank you so much कि आप सबने patience दिखाया. Really means a lot. Thank you. I'm very happy that 105 is releasing. It's an experimental film. It's been one of a kind, and it's been an experience. My longest shot is been for 34 minutes, and we shot for rehearsed for 8 days and shot for 1 day, and then here and there little bit of stitching. But it's been a pleasure being a part of such an experiment film, and I'm very happy that I'm the only character, but I think I'm fortunate to have a film like this in my kitty. Want to thank the director for doing a great job. This is a show reel for the cameraman. So Kishore, I wish you all the very best. The other hero or the heroine of the film is our music director, Sam CS. He has done a fabulous job. And above all, thank you to the producer Garu for backing a film like this. Suman, thank you for doing your best. And I really hope you guys like the film, enjoy the effort. Please go watch it in theaters next to you on 26th of Jan. Thank you. Thank you so much, Hansika Garu. And requesting Hansika Garu and director Raju Dussa Garu to please stay back on stage. Quick గా మనం ఒక చిన్న Q&A లోకి వెళ్ళిపోదాము. ఒక ఫోటో కావాలా మొత్తం? ఓకే. హన్సిక గారితో పాటు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ ఇద్దరు ఒక్క అడుగు ముందుకి ప్లీజ్. యా. ఓకే, సో యా, మిగతా టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ కెన్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. హన్సిక గారు అండ్ రాజు దుస్సా గారు వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, కిషోర్ గారు, ద డిఓపి ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో. ఎస్, 3 చైర్స్ ప్లీజ్ క్విక్గా. అండ్ మైక్ మన మీడియా ఫ్రెండ్స్కి పాస్ చేయండి ప్లీజ్. ఎస్, యా, రాజు గారు కూర్చోండి. 1 more chair ప్లీజ్.
యా సో 105 minutes January 26th నుంచి థియేటర్స్లో మన ముందుకు వస్తున్న సినిమా ట్రైలర్ అయితే ఇవాళ చూసేసాము. అండ్ మూవీ రిలేటెడ్గా మన మీడియా ఫ్రెండ్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాము. సో యా ప్లీజ్ స్టార్ట్. మీరు ఎవరికని చెప్తే ఇస్తాను. హన్సిక గారికి. యా ఓకే. హలో మ్యామ్. హాయ్ హాయ్ చూస్తుంటే చాలా బాగుంది, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎంత ఛాలెంజింగ్గా అనిపిస్తుంది కదా ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి. సో ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు, ఎలా అనిపించింది ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడం, ఎలా ఓకే చేశారు? Firstly, why I said yes to the script is because I didn't hear. See, I've heard horrors, I've heard thrillers, suspense, all of that we have heard. But shooting in one shot, I have never heard. So I said, okay, this is challenging. I haven't done something like that. Let's try. So I took up the challenge, and the challenge is very tough. I still remember the last shot of the film. So there's a shot where it's raining, and it's a shot where I fall down, and I had to act dead. But there's a twist to it. So that's not the ending of the film. So in that rain, it was December, so in Hyderabad it's cold, and I couldn't breathe. Like, it was very difficult for me because I had to show that I'm not breathing, and it's raining. It was very, very tough. And after a point, you know, when cut happened, because it was such a long shot, my staff came to take me, and I went blur. They got scared of me. So even I don't know what happened, but it was such a memorable shot because I've not done something like that. It was very, very tough for me, mentally and physically. It's been one of my toughest films. And I like taking challenges up, so I said, why not? డైరెక్టర్ రాజు గారు, సార్ హాయ్ ద సార్. వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ క్యారెక్టర్ సినిమా అని పెట్టారు, అది కరెక్టేనండి? సార్ అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ సినిమాలు ఇంతకుముందు వచ్చాయి కదా? సింగిల్ క్యారెక్టర్ సపరేట్ వచ్చింది, సింగిల్ షాట్ సపరేట్. నేను రెండు ఒకే దాంట్లో సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ అన్నది కరెక్టే. సింగిల్ షాట్ వచ్చింది, సింగిల్ క్యారెక్టర్ వచ్చింది. సింగిల్ షాట్ వచ్చేసి సో హాలీవుడ్లో వచ్చాయి 2 సినిమాలు. సింగిల్ క్యారెక్టర్ ఇక్కడ ఎప్పుడు సునీల్ దత్ గారు ఒక సినిమా ఉంది సింగిల్ క్యారెక్టర్. సో ఇంకా తర్వాత అంటే సింగిల్ షాట్తో ఏవి లేవు. సో నేను ఆ రెండు కలిపిస్తాను కాబట్టి వరల్డ్ ఫస్ట్ సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ పెట్టాను అనమాట. అది సార్. 105 minutes అని పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే కొన్ని కథలు నెలలు, రోజులు, సంవత్సరాలు, వాడు హీరో చిన్నప్పటి నుండి వాడు ముసోడైనంత వరకు కొన్ని కథలు ఉంటాయి. సో లాంగ్ టైం. నేనేమనుకున్నా అంటే రియల్ టైం ఏదవుతుందో దాన్ని రియల్ టైంలో తీస్తే ఎలా ఉంటుంది అని రాసుకున్న కథ. బయట మనం ఆడియన్స్ చూస్తున్న ఆ 1:45 నిమిషాలు లోపల జరిగితే ఎలా ఉంటుంది అని రాసుకున్న కథ ఇది. ఓకే, అంటే మినిట్స్ స్పెల్లింగ్ అది TA పెట్టారు, ఏంటి రీజన్? అది నేను న్యూమరికల్గా పెట్టుకున్నాను, WTWS అంతే. అంటే పేర్లకు అలా న్యూమరికల్ పెట్టుకుంటారు, మినిట్స్ కూడా అలా పెడతారు. నా టైటిల్కి అది అవసరం కాబట్టి నేను పెట్టాను అంతే. 105 minutesలో శృతి గారు అంటే మీరు అనుకున్న విధంగా పర్ఫామ్ చేశారా లేదా? అనుకున్న విధంగా అనడం అనేది చాలా తక్కువ. ఆ వర్డ్ చిన్న వర్డ్ అది. నేను చెప్తున్నాను కదా, లొకేషన్లో ఎంత కష్టపెట్టానంటే ఇంకా అది రెయిన్ షాట్ ఉంటుంది క్లైమాక్స్లో 19 నుంచి 22 నిమిషాలు ఉంటుంది. 15 నాజుల్స్, చలికాలం. అసలు ఎక్కడ చెప్పిన ప్లేస్మెంట్ మర్చిపోకుండా సింగిల్ టేక్లో చేసింది. రీటేక్ అనేది ఏది లేదు, సింగిల్ టేక్లో చేసింది. కింది నుండి మేడపైకి ఎక్కి దూకాలి, అప్పటి వరకు ఒకే టేక్. అంటే నేను షార్ట్ ముందు చెప్పిన ప్రతి ఫీల్, ప్రతి ఎక్స్పీరియన్స్ గుర్తుంచుకొని నాకు ఏదైతే కావాలో అంతకు అది రెట్టింపించారు. ఇది ఐఎమ్ సో హ్యాపీ. నేను చెప్పాను కదా 105 minutesలో నేను స్క్రిప్ట్ రాసుకునేందుకు ఎంత ఆలోచించుకున్నానో. డిఓపి సో గింబల్ పట్టుకొని కంప్లీట్గా భుజాల మేము వస్తే ఎంత కష్టపడ్డాడో, షార్ట్ చేసేందుకు అంతకు రెట్టింపు కష్టపడ్డారు హన్సిక్ గారు. సో ఐఎమ్ సో హ్యాపీ. చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. మీ ఫస్ట్ చాయిస్ హన్సిక గారేనా లేదా వేరే హీరోయిన్కి ఏమైనా చెప్పారా? నో, ఫస్ట్ చాయిస్ హన్సిక గారే. అంటే యాక్చువల్లీ కథ అనుకున్నప్పుడు ఏమైందంటే అంత పెద్ద ఆర్టిస్ట్ వస్తుందో రాదో అనే
ఒకటి ఉంటుంది. నేను డెబ్యూ, నా బ్యానర్ డెబ్యూ. నేను ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సింగిల్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు, ఇది నేను హానెస్ట్ చెప్తున్నాను. అంటే కొందరి దగ్గర ఒకరిద్దరు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి అర్థమైంది అర్థం కాలేదు అనేది ఇది ఇప్పుడు అప్రస్తుతం. కానీ కథ విన్నాక, స్టోరీ బోర్డ్ చూశాక ఒక వర్డ్ కూడా మాట్లాడకుండా సైన్ చేశారు హన్సిక్ గారు. ఇది ఐఎమ్ సో హ్యాపీ. అంటే కథను అర్థం చేసుకున్న విధానం. నేను అంతకుముందు అప్రోచ్ అయ్యాను, దీన్ని నేను అప్రోచ్ అవ్వలేనిది. కానీ అంటే ఎందుకు అప్రోచ్ అయ్యానంటే, హన్సిక్ గారు లాంటి ఆర్టిస్ట్ వస్తారా ఒక డెబ్యూ డైరెక్టర్కి, ఇది ఫస్ట్. సో దానికోసం అనమాట నేను ఒకరిద్దరు న్యూ కమర్స్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు కూడా ఏం సినిమా ఇది, సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ అవుతుందా ఇది అన్నప్పుడు, సో మా సురేష్ గారు అతన్ని కలిసినప్పుడు నేను ఆ రోజు నైట్ ఒక సినిమా చూశాను హన్సిక్ గారిది. ఇంత గ్లామర్ గర్ల్ని రెండో షేడ్లో చూపిస్తే ఎలా ఉంటుంది, బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఇంకా నరకమే అనమాట, ఏడిపే. ఎక్కడ కనీసం 1% కూడా నవ్వు అనేది కనపడదు అమ్మాయి మొహంలో. ఇలాంటి అమ్మాయిని అలా చూపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో అదే నైట్ మా సురేష్ గారు ఫోన్ చేస్తే, సార్ నాకు హన్సిక్ గారు కావాలి, సో దొరుకుతారన్నప్పుడు మాట్లాడదాం సార్. 2 డేస్లో లాక్ అయిపోయింది. సో ఇది ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ హన్సిక్ గారు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. హన్సిక గారు మీరు లాస్ట్ టైం మై నేమ్ ఇస్ శృతి సినిమాతో వచ్చారు, ఇప్పుడు 105 అంటే అన్ని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తున్నారు, ఎందుకు రీజన్? యూ డోంట్ లైక్ మీ ఇన్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్? అంటే మీ ఇంకా ఇప్పటికీ మీరు చాలా గ్లామర్గా ఉన్నారు కదా. I think over the years, almost I've completed more than 50 films. You've seen me in all kinds of shades. High time I do performance-oriented role. And when I'm getting offered films like that, why not? I feel very privileged that, scripts come to me now where I can, do a female-oriented and, my directors, my producers, my audience thinks that, yes, I can carry a film like this. So, yes, that's the reason that I want to do. And I'm getting good scripts, so why not? Okay, wish you all the best. Thank you. హన్సికా జీ, I remember you. ట్రైలర్ లుక్స్ ట్రెమెండస్, యూ లుక్ గార్జియస్. Thanks. How's my saree? Good, no? 5 minutes I changed just for you guys. They put a lot of pressure on me, Baba. My question is, your kid in Koi Mil Gaya, Hrithik sir film releasing on 26th, Fighter. You liked me, na? You thought I'm nice, na? Why are you asking such a question to me? Your kid in Koi Mil Gaya movie. Ah. Hrithik sir's next film, upcoming film, Fighter, is going to releasing on 26th. మీ సినిమా కూడా అదే రోజు రిలీజ్. ఎలా ఉంది ఫీల్? Super. ఏమైనా కాంపిటీషన్ ఇస్తారా? Ayo, what competition? Every film should do great at box office. Every film should just make money. I wish best for every film. I will never say my film should do 10 crores or 15 crores. Arey yaar, everyone should make money. We all are doing hard work. Everyone should just be happy. And the box office should speak for every damn film. Honestly. When will you do a commercial film in Telugu? अरे यार, अभी तो जर्नी शुरू हुई है मेरी फिल्म और फीमेल ओरिएंटेड. थोड़ा चलने दो, आ जाऊंगी. All the best. Thank you. రాజు సార్, సార్ అంటే మీరు సింగిల్ షాట్ అనేది చాలా బాగా హైలైట్ చేస్తున్నారు. బట్ ఈ ఫిల్మ్ ఎంతూజియాస్ట్కి కానీ లేకపోతే ఒక ఫిల్మ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది, లేకపోతే హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది. బట్ ఒక జనరల్ ఆడియన్స్కి వాట్ ఈస్ ద సింగిల్ షాట్ అనేది చాలా మంది తెలియదు. బట్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ సింగిల్ షాట్? ఒక ఆడియన్స్కి అర్థం అవ్వడానికి వాళ్ళు రేపు జనవరి 26 ఈ సినిమా చూసినప్పుడు వాళ్ళకి ఎలా ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది? అంటే సింగిల్ షాట్ అనేది నార్మల్ ఆడియన్స్కి అర్థం కాదనేది నిజం. కానీ ఆడియన్స్ థియేటర్కి వచ్చాక ఒక ఫీల్డ్లో ఉంటాడు. అసలు సింగిల్ షాట్ అనే విషయం కూడా మర్చిపోతాడు. హన్సిక పర్ఫార్మెన్స్ వచ్చేసి ఎయిటింగ్ ఉందా ఎయిటింగ్ లేదా అనే ఆలోచన కూడా రాదు ఆడియన్కి. ఇది నేను సౌటక్క పక్కా చెప్తున్నా. సింగిల్ షాట్ అనేది మేము తీసాం టెక్నికల్ కాబట్టి చెప్తున్నాను, కానీ ఆడియన్స్ థియేటర్కి వచ్చాక ఆ సింగిల్ షాట్ అనే ఐడియా పోతుంది మైండ్లోంచి హన్సిక పర్ఫార్మెన్స్ చూశాక. హన్సిక గారు, యువర్ లాస్ట్ 3 films ఆర్ ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే మైత్రి కానీ ఆర్ మై నేమ్ ఇస్ శృతి కానీ అవి చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువగా చూస్తే బాగుండు అని అనిపిస్తుంటుంది. బట్ ఆడియన్స్ అలాంటివి రికగ్నైజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. వెదర్ ఇట్ ఈస్ మై నేమ్ ఇస్ శృతి కూడా ఆడియన్స్కి చాలా మందికి రీచ్ అవ్వలేదు. వాట్ అబౌట్ అంటే ఇలాంటి ఆడియన్స్కి ఎక్కువగా రీచ్ చేయడానికి ఒక లీడ్ యాక్టర్స్గా మీరేమైనా
ప్రికాషన్స్ కానీ వెదర్ ఇట్ ఈస్ మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? पब्लिसिटी कर रहा है प्रोड्यूसर, मैं आ रहा है बॉम्बे से for the reach. You know, after today doing a film, we actors become like salesmen. We have to go and pitch our film to every door audience. So we do our best. If they take 20 days today to shoot film, 20 days other they take for our publicity. And I come from that school where I like to give my 100% even after the film and go door to door and say to everyone, please go watch my film. We have great PRs and the producers are also doing their level best for the film to reach to the audience. And I'm just being a part of it. I'm just being a supportive actor and I'll do whatever it takes for my film to reach to the audience, to the theaters and do the best. Thank you. రాజు సార్ సార్ అంటే ఈ మూవీ అంటే ట్రైలర్ చూస్తున్నంతసేపు ఒక క్యారెక్టర్ అని చెప్పేశారు, బట్ గతంలో చూసుకున్నట్లయితే ఇలాంటి ఒక్క క్యారెక్టర్వి ఇంతకుముందు ఉన్న సినిమాలు చూసుకున్నట్లయితే దీని దానికి ఏమైనా కంపారిజన్స్ ఉన్నాయా, లేదంటే ఒక్క క్యారెక్టర్ ఎలా నమ్మారు అసలు, అంటే ఎలా ఉండబోతుంది? అదే నేను చెప్తున్నాను, నేను ఒక సినిమాలో చాలా క్యారెక్టర్లు ఉంటాయి మనం ఒక కథ రాసుకున్నప్పుడు, కానీ ఒక క్యారెక్టర్ కథ రాసుకుంటే ఎలా ఉంటుంది అనేదానికి ఇది బీజం. నేను రాసుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ అనుకొని ఈ ఒక్క క్యారెక్టర్ని 1:45 చూపిస్తే మరి 2 గంటలు అట్లా కాకుండా నేను రాసుకున్న విధానంతో ప్రతి సీను 100% ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయడు. సో తర్వాత ఏం జరుగుతుంది అనేది, సో ఆ ఒక క్యారెక్టర్తో ఒక క్యారెక్టర్తో చూపిస్తే ఎలా ఉంటుంది, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దాం ఆడియన్స్కి అనే దాని మీద రాసుకున్న కథ ఇది. థ్యాంక్ యూ. హన్సిక గారు, వెల్కమ్ టు హైదరాబాద్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you. సో you're gorgeous. Thank you. So first of all, the trailer is awesome. Your character we are seeing, right? Wonderful character. Thank you. So under the water, the scene we saw in the trailer, right? So how difficult for you that scene was actually? See, honestly, the film was very difficult. Like I said, mentally and physically, it was very difficult. Firstly, we are used to doing shots for 1 minute, 2 minutes, max 3 minutes. 35 minutes. And you know, the most difficult part is when the camera is just shifting. I have to do leg makeup, I have to do this makeup, and then it was very difficult for me. Like, I thought, theek hai, kar lenge, it's okay, we'll do it. But when we were rehearsing, sometimes the camera movement was not right, sometimes my movement was not right. Sometimes, if they've shown like a broken leg, the makeup is not right. Again, do the whole thing was very tough. But it's good to have challenges, and I really enjoyed myself. I think this was my learning process also. I've learned so much, and yes, the VFX of the film is also really nice. I've seen the film, the trailer is looking amazing, and now 26th the audience decides. Next question to Raju garu. So is the movie length will be like 105 minutes or just is a title like 105 minutes? No. సో నేను కథ రాసుకున్నదే 105 minutes. నేను చెప్పాను ఇందాక, బయట చూస్తున్న ఆడియన్కి ఆ 1:45 చెప్పి, లోపల జరుగుతున్న ప్రతి సీన్ కూడా 1:45 చెప్పి ఉంటుంది. అదే నేను రాసుకున్న కథ. థ్యాంక్ యూ సార్. డిఓపిగా సార్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ షార్ట్స్ తీసే సినిమాస్లో సింగిల్ షాట్ ఒకే లెంత్లో మీకు చేయడం ఎంత పెయిన్ అనిపించింది? ఎంత టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సింగిల్ షాట్ 30 minutesలో ఒక షార్ట్ చేశానప్పుడు హన్సిక గారు చెప్తున్నారు, డైరెక్టర్ గారు చెప్పారు. సో ఆ చేంజ్ ఆఫ్ కానీ కెమెరాస్ మార్చుకోవడం, లెన్స్ మార్చుకోవడం, ఈ టెక్నికల్గా మీకు ఎంత టఫ్ అనిపించింది టోటల్ సినిమా అంతా? ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు సింగిల్ షాట్కి మారుద్దాం అనే ఐడియా నాదే యాక్చువల్గా మూవీది. ఆ ఐడియా నుంచి వచ్చినప్పుడు రాజుగారు దాన్ని అర్థం చేసుకొని ఓకే చేసి మూవీని సింగిల్ షాట్గా ఆలోచించడం స్టార్ట్ చేసాం. అండ్ కథ రాసుకున్నాం, తర్వాత లొకేషన్ దొరకాలి అలాగా. సో లొకేషన్కి ఆల్మోస్ట్ ఒక 10 to 15 days తిరిగాం మేము హైదరాబాద్లో. ఎందుకంటే ఆ సింగిల్ షాట్కి తగ్గ స్పేస్ కానీ కెమెరా మూమెంట్కి కావాల్సిన సెటప్స్ అన్నీ కావాలి. ఆ తర్వాత ఆపరేటర్స్ కానీ అండ్ అవన్నీ అండ్ రిహార్సల్స్ మేము వితౌట్ మ్యామ్ కన్నా ముందు మ్యామ్ దగ్గరికి వెళ్ళే ముందు మేము ఆల్మోస్ట్ 10-15 days మేము రిహార్సల్ చేసాం. కెమెరాస్ తీసుకొని మేము మొత్తం ఓకే ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుంది అన్న తర్వాత మ్యామ్ని మేము అప్రోచ్ అయ్యి మ్యామ్కి మేము అంతా చూపించి, అండ్ సింగిల్ షాట్ కాబట్టి సింగిల్ లెన్స్ మూవీ అంతా 35 lensలోనే షూట్ చేసాం. అండ్ టెక్నికల్ టీమ్ ఇందాక అందరి గురించి చెప్పి అందరూ వండర్ఫుల్. దెర్ ఇస్ నో అంత కష్టమేం పడలేదు, బట్ ఛాలెంజింగ్ ఏంటంటే లైటింగ్ గురించి ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాం అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది సెట్ ఏమైనా వేసారా సార్, లేదా ఒరిజినల్ లొకేషన్లోనే సింగిల్ షాట్ చేశారా?
ఒరిజినల్ లొకేషన్ని కంబైన్ చేస్తే సెట్స్ వేసాం. అది బ్రహ్మకడలి గారి ఆయన పనితనం. థ్యాంక్ యూ. డైరెక్టర్ రాజు గారు, చెప్పండి. యాక్చువల్లీ ఇలాంటి మూవీస్కి స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. అవును మేడం. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు? అంటే ఒక మూవీ ఒక సీన్ తర్వాత ఇంకొక సీన్ని కనెక్ట్ చేయడం అంటే సింగిల్ క్యారెక్టర్తో అది అవ్వదు. బట్ మీరు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? అండ్ దెన్ ఇందులో ఒక డైలాగ్ కూడా లేదన్నారు, కానీ హెల్ప్ అని అడిగారు కదా, అలాంటివి ఉన్నాయా? అవి ఉన్నాయి. హెల్ప్, వాట్ యు వాంట్, ఈ చిన్న చిన్నవి మామూలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఉంటాయి, చిన్న చిన్నవి. ఓకే. సినిమా మొత్తం 1:45 10 నిమిషాలు కూడా ఉండవు డైలాగులు టోటల్గా సినిమా మొత్తం. అంటే సింగిల్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు నేను ఇప్పుడు మీకు కింద చెప్పినట్టు కంపల్సరీ కావాలనుకొని రాసిన కథ ఇది. నేను ఇలా చేయాలి ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పి అనుకొని రాసిన కథే. నేను ఫస్ట్ రాసుకున్నప్పుడు కథ నేను కట్ షాట్లో రాసుకున్నాను. కట్ షాట్లో రాసుకొని డిఓపికి నేను స్క్రిప్ట్ పంపించినప్పుడు తను వచ్చాక, సార్ సింగిల్ క్యారెక్టర్ కదా, దీన్ని సింగిల్ షాట్లో చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు యాక్చువల్లీ నేను ఎగ్జైట్ అయ్యాను. సింగిల్ షాట్లో ఉంటుందా? ఉంటుంది సార్. నాకు రిఫరెన్స్ ఇచ్చాడు, బర్డ్ మ్యాన్. అది చూశాను నేను, ఇది బాగుంది అంటే దాంట్లో లొకేషన్స్ అవన్నీ చూసుకున్నాక మేము కూర్చుండి ఇది బాగుందని చెప్పని కొన్ని వెర్షన్లు వేసుకున్నాం. మళ్ళీ కథని కొన్ని వెర్షన్లు వేసుకొని మరి సింగిల్ షాట్ చేయాలనుకున్నప్పుడు లొకేషన్స్ కానీ అక్కడ ఆర్టిస్ట్ చేసే పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉంటుంది, ఏ ప్లేస్మెంట్ మర్చిపోకూడదు. ఒక్కో షాటు మేము సింగిల్ షాట్ అనుకున్నాక నేను రాసుకున్న కంటెంట్లు 18 నిమిషాలు, 19 నిమిషాలు, 30 నిమిషాలు ఇట్లా రాసుకున్నాను అనమాట, ఎక్కడ మిస్ అవ్వకుండా. ఫస్ట్ మేము ప్రాక్టీస్ చేసాం, టీం అంతా ప్రాక్టీస్ చేసి ఇది బాగుంది అనుకుని వెళ్ళి సో మేడం చెప్పేసి లాక్ చేస్తున్నాను అనమాట. సో ఇది నేను కావాలని రాసుకున్న కథే, ఏదో ఐడియాకి వచ్చింది కాదు. కంపల్సరీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి ఒకటి అని రాసుకున్న కథే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజు గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. డెబ్యూగా హాలీవుడ్లో ఒక బరీడ్ అని ఒక మూవీ ఉంది, హిందీలో కూడా ఒకటి ట్రాప్డ్ అని మూవీ ఉంది. ట్రాప్డ్ ఉంది. ఇలాంటివి చూసి మీరు ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా, లేదా దానికంటే ముందే థాట్ మీకు ప్రొడ్యూస్ అయ్యిందా అనేది ఒక చిన్న డౌట్ నాకు. అదంతే. నో ట్రాప్డ్ అప్పటికి నా షూటింగ్ ఫినిష్ అయింది. ఎందుకంటే ట్రాప్డ్ చూసేప్పటికీ నా సినిమా సీజీలో ఉంది. నాకేమైందంటే సీజీలో నేను చాలా ఇబ్బందులు పెట్టాను మావాడిని, ఫనీని, ఇది కాదు ఇది అనుకుంటా. అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ సబ్జెక్ట్ని ప్రతి ఫ్రేమ్ చూసుకుంటూ ఓకే లేట్ అయినా పర్లేదు అని చెప్పి చూసుకుంటూ చేసాం. ట్రాప్డ్ కానీ ఇప్పుడు మీరు అన్న ఇంత ముందు సినిమా ఏంటది, ఈ రెండు సినిమా అది నేను టైటిల్ వినలేదు అది. బట్ మీరన్న ట్రాప్డ్ అయితే అప్పుడు నా ఓకే ఏ లాంగ్వేజ్ అండి? ఇంగ్లీష్. ఓకే నేను చూడలేదు అది. బట్ మీరన్న ట్రాప్డ్ అయితే అప్పటికి నా షూటింగ్ ఫినిష్ అయిపోయింది. హన్సిక గారు ఆల్రెడీ హ్యాపీగా బాంబేలో ఉన్నారు. థ్యాంక్ యూ. హన్సిక గారు జీ హాయ్. హాయ్. బాగున్నారా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు చాలా కమర్షియల్ సినిమాలు చేశారు, చాలా లవ్ స్టోరీలు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ వింటున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యువర్ ఫీలింగ్? I'm excited. I'm nervous also. I'll be honest because I've never done a film like this. It's an experimental film, and I'm very positive about the film. But you know, I have both. I'm positive and I'm a little anxious too. But I'm looking forward for it. We also very much looking forward to watch the film in theaters. Jan 26th కోసం ఎదురు చూస్తూ ఉంటాము, ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ కోసం. మూవీ ఈజ్ ఆల్ అబౌట్ అన్ ఎక్స్పీరియన్స్. సో థియేటర్లో అందరితో కలిసి ఇలాంటి ఒక థ్రిల్లర్ని చూసి ఎంజాయ్ చేస్తే ఆ మజానే వేరుంటుంది. సో మేము వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నౌ. స్టేజ్ పైన ఉన్న వాళ్ళకి అండ్ అఫ్ కోర్స్ ద టీమ్, హోల్ టీమ్ ఆఫ్ 105 minutes. Yes, let's meet in theaters. Thank you so much media for those wonderful questions and for joining the trailer launch of 105 minutes. Thank you one and all. Sir?